హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా. తండేల్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఆ ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అని ఇప్పుడు చూద్దాం. ఇప్పుడే చూశాను నేను, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. చందు ముండేటి దర్శకులు. ఇప్పుడు ఇటు సాయి పల్లవి, చైతన్య, నాగ చైతన్య ఇద్దరు మంచి పేరు, చాలా బాగా చూడముచ్చటగా ఉన్నారు కరెక్ట్గా. సో మంచి లవ్ స్టోరీ. మరి గతంలో కూడా వాళ్ళ మీద లవ్ స్టోరీ వచ్చిందోటి. ఇప్పుడు తండేల్ సినిమానే లవ్ స్టోరీ. సో చూస్తే మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు నేను చూశాను, ఇప్పుడే చూశాను. మీరు తప్పకుండా అసలు ఈ చిన్న ట్రైలర్లోనే, అంటే 2 minutes 22 seconds ఉన్న ట్రైలర్లోనే కథ మొత్తం చెప్పేశాడు డైరెక్టర్ చందు మున్నెట్టి. జనరల్గా ట్రైలర్ టీజర్లు అంటే ఏదో వచ్చి దాచి చూపిస్తుంటారు. కానీ ఇక్కడ మరి చందు మున్నెట్టి మాత్రం క్లారిటీగా, క్లియర్గా సినిమా మొత్తం అర్థమయ్యేలా కట్ చేశారు ట్రైలర్ని. ఇది మొత్తం శ్రీకాకుళం యాసలో ఇటు హీరో కానీ హీరోయిన్ కానీ ఇద్దరు కూడా శ్రీకాకుళం యాసలో మాట్లాడతారు. అద్భుతంగా మాట్లాడే వాళ్ళు. ఆ భాష మీద కూడా డైలాగులు ఉంటాయి ఇందులో. వీళ్ళ జంట ఎలా ఉంటుందంటే, వీళ్ళ కొంచెం ఎక్కువ పాళ్ళు సరసం ఉన్నట్లుంది. అది కూడా వాళ్ళ మాటల మధ్యలో చాలా అమరణ శృంగారం లాగా, ఏమాత్రం వెగటుగా అనిపించకుండా చాలా. ఎందుకంటే రాజు, నేను నీతో ఉండడం ఇష్టమా, నీకు వేణీళ్ళతో స్నానం చేయడం ఇష్టమా. ఇది ఎంత బాగుంటుందంటే క్యూట్గా ఉంటుంది. నువ్వు వేణీళ్ళతో స్నానం చేపిస్తే బాగుంటుంది అంటాడు. ఎంత బాగుందంటే అలాంటి చాలా డైలాగ్స్ ఉన్నాయి ఇందులో. సో ఇది లవ్ స్టోరీ అనేది క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇదంతా ఏంటంటే సూపర్. అసలు ఎంత బాగా, ఎంత క్యూట్గా ఉన్నదంటే ఆ జంట నిజంగా ఇంత బాగా, నిజంగా మన ఇంటి పక్కనో మన ఊర్లోనో ఉన్న ఒక ఇద్దరు లవర్స్ ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. ఆ సీన్స్ కానీ వాళ్ళ యాక్టింగ్ కానీ అలా ఉంది మొత్తం. ఇదైతే దీన్ని బట్టి చూస్తే కథ ఏంటంటే, ఒక ఊరిలో ఈ మత్స్యకారులు చేపల వేటకి వెళ్ళినప్పుడు దూర తీరాలకు వెళ్తూ ఎక్కడెక్కడ దారి తప్పుతుంటారో అలా దారి తప్పి మొత్తం టోటల్గా బయటకు వెళ్ళేసరికి నేవీ వాళ్ళు పట్టుకోవడం, అక్కడ కొంత దేశభక్తిని కూడా జోడించాడు దర్శకులు. సో మరి దేశభక్తి ఇటు లవ్ స్టోరీ రెండు కలిపి, అంటే మనుషులను ప్రేమించడం కాదు, దేశాన్ని కూడా ప్రేమిస్తాన సెన్స్లా చూపించాడు. అద్భుతంగా ఉంది. అక్కడ ఒక డైలాగ్ కూడా ఉంటుంది ఒకటి పాకిస్తాన్ మీద. సో ఆ డైలాగ్ మీరు చూస్తేనే బెటర్, చెప్తే బాగుండదు. ఆ డైలాగ్ కూడా చాలా బాగుంటుంది. సో అంతేకాదు, ట్రైలర్ మాత్రం ఇరగా తీశారు. సో అలాంటి చాలామంది మత్స్యకారులు ఊరికే వేటకి వెళ్ళినప్పుడు రోజులు నెలలు కూడా పోతుంటారు. సో అట్లా మన హీరో కూడా అటు వెళ్ళిపోయి ఈ లవ్ చేసిన అమ్మాయికి దూరం కావడం, అక్కడ నేవీ వాళ్ళకి దొరికితే వేరే వాళ్ళు, అంటే వేరే రాష్ట్రం పాకిస్తాన్ వాళ్ళని సపోజ్ వాళ్ళకి దొరికినప్పుడు అక్కడి నుండి ఆ అమ్మాయి కోసం, ప్రేమించిన అమ్మాయి కోసం వాళ్ళ నుండి ఎలా వచ్చాడు, అక్కడ చిన్న దేశభక్తిని కూడా జోడించాడు కాబట్టి అక్కడ ఎలా దేశభక్తిని నిరూపించాడు. సో ఇది స్థూలంగా కథ అనేసి మనకు తను చూపినటువంటి 2 నిమిషాల 22 సెకండ్లలో మనకు తెలిసిపోయింది. అంటే ఒక లవ్ స్టోరీ. ఇక్కడ నుండి లవ్ చేస్తాడు, అతను వృత్తిరీత్యా బయటికి వెళ్ళడం, అక్కడ వాళ్ళు పట్టుకోవడం, అక్కడి నుంచి మళ్ళీ లవ్ చేసిన ఆమెను కలవడానికి ఈ మధ్య చేసిన పోరాటం అనేది మాత్రం క్లారిటీగా అర్థమైపోయింది. సో కానీ దాన్ని చాలా హృదయంగా, చాలా మనసుకు హత్తుకునే లాంటి డైలాగ్స్ చూస్తేనే అర్థమైపోయింది. అలా ఉంటుంది. లాస్ట్కి నిజంగా ఇది ఎన్ని రోజుల నుంచో తండేల్ అంటే ఏంది అని కూడా ఈ సినిమా అనౌన్స్ చేసిన కానీ అందరూ ఎదురు చూస్తున్నారు. దానికి కూడా క్లారిటీ ఇచ్చేసాడు దర్శకుడు. తండేల్ అంటే అదేమన్నా ఓనరా అని ఒకరు అంటే అది కాదు, లీడర్ అంటాడు. అంటే తండేల్ అంటే లీడర్ అని మనకు ఒక క్లారిటీ కూడా ఇచ్చేసాడు. ఇంకటి అసలు ఏం టైటిల్ ఇది, పేరు మనకు అర్థం కాని లాంగ్వేజ్లో ఉంది, వర్డ్ ఏంటి, ఈ టర్మ్ మనకు తెలియదే అని అందరూ అనుకుంటున్నారు. దానికి క్లారిటీ ఇచ్చేశాడు. దీంట్లో ఇప్పటికే సాంగ్స్, టీజర్ గ్లిమ్స్ వచ్చేసి చాలా క్రేజ్ పెంచేసినాయి. ఇది గీతా ఆర్ట్స్ మీద బన్నివాస్ గారు నిర్మిస్తున్నారు. మరి చందు ముండేటి దర్శకుడు. దీనికి డిఎస్పి మ్యూజిక్, పాటలు కూడా ఇప్పటికీ చాలా అందరి నోళ్ళలో నానుతున్నాయి. సో ఈ సినిమా కూడా వచ్చే 7th రిలీజ్ అవుతుంది. దీనికంటే ముందే మనకి ట్రైలర్లో సినిమా కథను చెప్పేశాడు. సినిమా మీద ఒక ఇంట్రెస్ట్ని పెంచాడు, ఒక బజ్ ఏర్పడింది, క్రేజ్ మాత్రం వచ్చేసింది. సినిమా ఎప్పుడు చూడాలన్నట్టు నాగ చైతన్య ఫ్యాన్స్ కావచ్చు, అటు సాయి పల్లవి ఫ్యాన్స్ కావచ్చు, ఎప్పుడు చూడాలన్న ఎంతగా తీసుకొచ్చింది ఈ ట్రైలర్. ఈ ట్రైలర్ యూట్యూబ్లో ఉంది, మీరు ఒకసారి చూడండి, వాచ్ చేయండి. ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. థ్యాంక్ యూ.